యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ మరికొన్ని రోజుల్లో రాబోతూ ఉన్నాయి. మరి ఫైనల్ ఎగ్జామ్స్ తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏది బెస్ట్, వాళ్లకున్న పొటెన్షియల్ ఏంటి, వీటికి సంబంధించి సరైన అవగాహన ఉండదు. దాంతో వాళ్ళు రాంగ్ కాలేజెస్ చూస్ చేసుకుంటూ ఉంటారు, రాంగ్ కోర్స్ తీసుకుంటూ ఉంటారు. మరి అలా వీళ్ళకి గైడెన్స్ అనేది చాలా మస్ట్. మరి అలా గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ దినేష్ కుమార్ గట్టు గారు. తాను గత 15 years నుంచి డైరెక్ట్గా వేల మందికి అండ్ ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మందికి సరైన గైడెన్స్ ఇచ్చారు, కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇంజనీరింగ్, స్పెసిఫిక్గా ఇంజనీరింగ్ కోర్స్కి సంబంధించి సరైన యూనివర్సిటీస్ని చూస్ చేసుకోవడం ఎలా అనే దానికి సంబంధించి మనకు క్లారిటీగా తెలియజేయబోతూ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోగానే స్టూడెంట్స్కి చాలా మందికి, అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా మెయిల్స్ వస్తూ ఉంటాయి, కాల్స్ వస్తూ ఉంటాయి, మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయండి, అవి రాయండి అని. సో ఇన్నింట్లలో అసలు ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్ ఇన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలా, అసలు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, ఏది రాస్తే బెస్ట్, ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, లేకపోతే ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? ఎస్, మంచి ప్రశ్న. దాదాపు 15 లక్షల మంది పైగా ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఇండియాలోనే అతి ముఖ్యమైన జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. ఈ 15 లక్షల మందికి అక్కడ ఉన్న సీట్లు కేవలము 50 నుంచి 60,000 మాత్రమే. రిమైనింగ్ విద్యార్థులు వాళ్ళు జేఈ మెయిన్స్ ద్వారా ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ కానీ కాకుండా నెక్స్ట్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్, టాప్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, స్టేట్ ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళాలి. సో ఈ క్రమంలో చాలామంది చేసే తప్పిదం ఏంటంటే ఒక జేఈ మెయిన్స్ ఎగ్జామ్ మాత్రమే రాసేస్తారు అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసుకుంటారు. మిగతా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన, యూనివర్సిటీస్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవి రాయరు. దీనివల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటంటే జేఈ మెయిన్స్లో సీట్ రాకపోవడం వల్ల స్టేట్ గవర్నమెంట్ ఎంట్రన్స్ రాసినాం కదా అని చెప్పేసి ఇక్కడితోనే ఆగిపోతున్నారు. అంటే వాళ్ళ పొటెన్షియల్ ఏందో వాళ్ళు బయటకు తీసుకురాలేకపోతున్నారు. ఇఫ్ తను కనుక ఒక ఐఐటి జేఈ మెయిన్స్ కాకుండా దానికి ఈక్వల్గా ఉండే ఐజర్స్ కానీ, ట్రిపుల్ కానీ, బిట్స్ పిలానీ కానీ, ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, అమృత కానీ, ఇలా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవి రాయడం వల్ల ఒకటి స్టూడెంట్ జాయిన్ అయినా అవ్వకపోయినా తనకి చాలా మాక్ ఎగ్జామ్స్ రాస్తుంటాడు కాబట్టి తనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది అని ఒక ఫియర్ నుంచి బయటకు రావచ్చు. ఎట్ ద సేమ్ టైం జేఈ మెయిన్స్లో రానప్పుడు తన ఎక్కడో ఒక దగ్గర ఆగిపోదాం నార్మల్ ఇన్స్టిట్యూట్లో అనే విషయంలో కాకుండా ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు బేస్డ్ ఆన్ స్కాలర్షిప్స్, బేస్డ్ ఆన్ దేర్ టాలెంట్ మంచి యూనివర్సిటీస్లో కూడా వాళ్ళకి తక్కువ ఫీజుతోనే సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో కూడా మనం ఇప్పుడు ఈ 2026 సంవత్సరానికి సంబంధించి ముఖ్యంగా అందరూ ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి, అవి అప్లై చేసే విధానం ఏంటి, డెడ్ లైన్ ఎప్పుడుంది, వాటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, అప్లై చేయడానికి వాళ్ళు ఏ వెబ్సైట్ ద్వారా వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో చెప్తాము. దీని ద్వారా ఒక స్టూడెంట్కి రైట్ గైడెన్స్, ఎగ్జామ్స్ ఇన్ని రాయాలా రాయొద్దా అనేది డిపెండ్స్ ఆన్ దేర్ క్యాపబిలిటీ. కొంతమంది మా స్టూడెంట్ 99% ఉంది అంటారు, కానీ ఆ అబ్బాయి ఒక్కొక్కసారి జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవ్వడు. కొంతమంది జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవుతారు, అడ్వాన్స్డ్ దాకా వెళ్ళరు. ఇలా చాలా రకాలుగా మంచి మెరిట్ అని చెప్పినా కూడా అలాంటి విద్యార్థులు ఐఐటీలో, ఎన్ఐటీలో సీట్ కొట్టలేని పరిస్థితి కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో, అంటే నేను ఇలా తప్పుగా అనుకోవద్దు, 90% ఎంతమందికి వచ్చింది అంటే 100 మంది చేతులు పైకి లేపుతారు. బట్ అందులో ఐఐటీలో జాయిన్ అయిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే హార్డ్లీ 1% కూడా ఉండదు. అంటే బట్టి పట్టే విధానం ద్వారా వెళ్తుంటారు కాబట్టి ఈ నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వెనకబడిపోతుంటారు. అట్లా 90% వస్తుంది, ఎంసెట్లో 1,00,000 ర్యాంక్ వస్తుంది. కొంతమందికి 75% వస్తుంది, ఎంసెట్లో 10,000 లోపు ర్యాంక్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా డిస్క్రిప్టివ్ కాదు, మల్టిపుల్ చాయిస్. ఇక్కడ ఏం అర్థమవుతుంది, స్టూడెంట్కు ఉన్న నాలెడ్జ్ ఎంత, దాన్ని బేస్ చేసుకునే తనకి ర్యాంక్ వస్తుంది. కొన్ని నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, పర్సెంటైల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తను తెలుసుకొని తన క్యాపబిలిటీ ఏందో చూసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అన్ని అటెంప్ట్ చేస్తే తను ఒక మంచి యూనివర్సిటీలో తను అనుకున్న కోర్సులో జాయిన్ అయ్యే అవకాశాలు 100% ఉంటాయి. కాబట్టి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, ఒకసారి చెప్తారా డీటెయిల్? సో
అసలుకి ఎందుకు మనకి ఇన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మోర్ ఛాన్సెస్ బెటర్ కాలేజ్ ఆప్షన్స్. అయితే ఇన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనకి కొన్ని సందర్భాలలో మనం అనుకున్న స్కోర్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో వస్తుంది, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో రాదు. డ్యూ టు పేపర్ టఫ్గా రావడం కావచ్చు, లేకపోతే హెల్త్ కండిషన్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ రీజన్స్. సో ఎక్కువ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనం అనుకున్న మెయిన్ టార్గెట్ ఎగ్జామ్లో మనము తక్కువ స్కోర్ చేసినా కూడా రిమైనింగ్ ఎగ్జామ్స్లో మనము మంచి స్కోర్ చేయొచ్చు. అక్కడ మనకు బెటర్ కాలేజ్లో మనం అనుకున్న బ్రాంచెస్లో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ బ్యాకప్ సేఫ్టీ నెస్ట్. ఇంతకుముందు మనం ఇప్పుడు చెప్పాను, చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ అనగానే ఒక స్ట్రెస్ ఫీల్ అవుతారు, ఫియర్ అవుతారు. ఆ భయానికి వాళ్ళు అనుకున్న విధంగా కూడా రాయలేకపోతారు. ఈ మధ్య కాలంలో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ సంఖ్య లక్షలలో పెరిగింది కాబట్టి ఒకేసారి అందరికీ కూడా ఈక్వల్ డిఫికల్టీ లెవెల్ ఉండదు. కొంతమందికి పేపర్ టఫ్ వస్తుంది, కొంతమందికి ఈజీగా వస్తుంది. తర్వాత నార్మలైజేషన్ మెథడ్లో వాళ్ళకి ర్యాంక్స్ ఇస్తారు. కానీ మీరు బాగా కష్టపడి చదివి మీరు రాసే ఎగ్జామే టఫ్ వచ్చినప్పుడు మీరు ఆ ఎగ్జామ్లో స్కోర్ తక్కువగా చేస్తారు. అలాంటప్పుడు ఎక్కువ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనకి బ్యాకప్ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్ ద్వారా కాకుండా రిమైనింగ్ ఎగ్జామ్స్ ద్వారా కూడా ఒక ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్లో మనం ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఇతర బ్రాంచెస్ కానీ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డిఫరెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్. సో కొంతమందికి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి కంప్లీట్గా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీదనే ఉంటాయి. కొన్ని ఎగ్జామ్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ మీద కూడా ఉంటాయి. కొన్ని ఎగ్జామ్స్ రైటింగ్, లిజనింగ్ మీద కూడా ఉంటాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ ప్లేస్లో స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి మీరు ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ దగ్గర మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత బెటర్ బ్రాంచ్ సెలెక్షన్. ఇప్పుడు చెప్పే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం ఇంజనీరింగే మనకి మెయిన్ ఎయిమ్ అనుకుందాము. ఆ మెయిన్ ఎయిమ్ అనుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన, చాలా కాంపిటీషన్ ఉంది, నాకు ర్యాంక్ కొంచెం ఎక్కువగా వచ్చింది. అందరూ డిమాండ్గా ఉండే కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచ్ నాకు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా రాలేదు. నేను మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏవీ రాయలేదు. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? ఐదర్ పోతే అక్కడ వేరే బ్రాంచ్ నచ్చకున్నా వేరే బ్రాంచ్కైనా వెళ్ళాలి, లేదు అంటే దానికంటే తక్కువగా రేటెడ్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో జాయిన్ కావాలి. అలాంటప్పుడు మనము ఎక్కువ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనకి స్కోప్ కూడా ఎక్కువగా ఉంటుంది, వేరే బ్రాంచెస్లో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా వస్తాయి. నెక్స్ట్ ఫీ అండ్ స్కాలర్షిప్ అడ్వాంటేజ్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎస్పెషల్లీ ప్రైవేట్ యూనివర్సిటీకి, డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అందులో మనము మంచి స్కోర్ తెచ్చుకుంటే ఆ ర్యాంక్ని ఆధారంగా చేసుకొని కూడా మనకి స్కాలర్షిప్స్ ఇస్తారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అప్పుడు మనం రియలైజ్ అయిపోయి నేను రాస్తే బాగుండు కదా అనుకునే దానికంటే ఇప్పుడే రాస్తే మనకి దానివల్ల చాలా యూజెస్ ఉంటాయి. దాని తర్వాత నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఎక్స్పోజర్. జనరల్గా మనం రాసే ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా మనకు వచ్చే ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా స్టేట్లో ఉంటాయి. నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఒకవేళ మనకి అడ్మిషన్ వేరే స్టేట్లో కనుక, ఇండియాలో వేరే స్టేట్లో కనుక వస్తే ఆ నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది. ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్కి 60%, 70% ఉంటుంది ఇంటర్మీడియట్లో. బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి కాన్సెప్ట్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి మంచి ర్యాంక్స్ కూడా వస్తాయి. నేను గత సంవత్సరం కూడా చూశాను, 80% ఇంటర్మీడియట్లో ఉన్న అబ్బాయికి ఆల్ ఇండియా ర్యాంక్ 20,000 వచ్చింది జేఈ మెయిన్స్లో. సో ఇక్కడ ఎవరు కూడా తక్కువగా చూసుకోవద్దు. మీ ర్యాంక్ ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి కంప్లీట్గా ఈ బై హ్యాడ్ మెథడ్ ద్వారా ఉంటాయి. కానీ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మీరు సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉంటే మీకు మంచి ర్యాంక్ గ్యారెంటెడ్గా వస్తుంది. కాబట్టి నేషనల్, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఎక్కువగా రాసినప్పుడు మీకు ఆ స్టేట్ లెవెల్ ఎక్స్పోజర్, నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ వస్తుంది. తర్వాత కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఎన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎక్కువ రాసినప్పుడు మనకి అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దాని ద్వారా నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉంటాము. సో ఎగ్జామ్స్ ఎక్కువగా రాసినంత మాత్రాన మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇదంతా కూడా బ్యాకప్ మెథడే, ఏదో ఒక టైంలో మనకు ఉపయోగపడుతుంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు చూసుకోండి. బట్ ఈ ఎగ్జామ్స్ అన్నీ నేను చెప్పేదానికంటే ముందు ఒక లైన్ చెప్తాను మీకోసం. 1 exam ఈజ్ ఈక్వల్ లిమిటెడ్ యాక్సెస్ టు డిఫరెంట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. మల్టిపుల్ ఎగ్జామ్ ఈజ్ ఈక్వల్ మల్టిపుల్ డోర్స్ టు యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్. ఆప్షన్ మీది. మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారు? ఒకటే రాసుకుంటారా, 2 రాస్తారా, ఇంపార్టెంట్ అయినా 2, 3 రాస్తారా? దట్స్ డిపెండ్స్ ఆన్ యూ. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈ రోజు నాకు మంచి ర్యాంక్ వచ్చినంత మాత్రాన రేపొద్దునే అదే ర్యాంక్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందో ఎప్పుడు ఎవరు చెప్పలేరు. సో ఫస్ట్ మనము ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు జనరల్గా మార్కెట్ ట్రెండ్ ఏందో చూద్దాము. దాదాపు 15 లక్షల మంది పైగా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఉంటారు ఇండియాలో. అందులో
150 పైన ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటీస్ కావచ్చు, ఎన్ఐటీస్ కావచ్చు, IIITs కావచ్చు, జిఎఫ్టిఐస్ కావచ్చు, బిట్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అందరూ ఇవే కాలేజ్ కావాలనుకుంటారు. బట్ అక్కడ ఉన్న సీట్స్కి ఇక్కడ ఉన్న కాంపిటీషన్కి మ్యాచ్ అవ్వదు. ఈ 10+12 దాదాపు 12 మేజర్ ఎగ్జామ్స్ మనం ఇప్పుడు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామో ఇప్పటిదాకా మనం చెప్పాము. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ ఎగ్జామ్ వచ్చేసి మనకి జేఈ మెయిన్స్. ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ 2 సెషన్స్లో ఉంటుంది. ఫస్ట్ సెషన్ వచ్చేసి మనకి జనవరిలో, ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్లో ఉంది. సెకండ్ సెషన్ వచ్చేసి మనకి ఏప్రిల్లో ఉంది. ఈ 2 సెషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెషన్లో మీకు స్కోర్ తక్కువగా వచ్చింది, సెకండ్ సెషన్ రాసుకోండి. ఫస్ట్ సెషన్ రాయలేదు, సెకండ్ సెషన్ రాసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ స్కోర్ ఎక్కువగా రావడానికి 2 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకుంటే విచ్ ఈజ్ హైయెస్టో దాన్నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఈ జేఈ మెయిన్స్ రాయడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి? దేశంలో ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్స్ అయిన ఐఐటీలో, IIITలో, జిఎఫ్టిఐస్లో, ఎన్ఐటీస్లో సీట్ పొందాలి అనుకుంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మ్యాండేటరీ. సో ఈ ఎగ్జామ్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి మేల్ అయితే 1000, ఫీమేల్ అయితే 800, రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 900 ఉంది. jemain.nta.nic.in ఈ వెబ్సైట్ ద్వారా మనము వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ జేఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత మనకున్న ఇంకొక ఎగ్జామ్ ఏంటి? జేఈ అడ్వాన్స్డ్. సో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత టాప్ పర్సంటేజ్ స్టూడెంట్స్ అడ్వాన్స్డ్కి ఎలిజిబిలిటీ దొరుకుతుంది. ఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబిలిటీ దొరికిన స్టూడెంట్స్కి మే 17వ తారీఖు అంటే జేఈ ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ 2 అయిపోయిన తర్వాత జేఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబిలిటీ ఎవరికైతే వస్తుందో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాస్తారు. ఇండియాలో ఉన్న హయ్యెస్ట్ డిఫికల్టీ ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే అది జేఈ అడ్వాన్స్డే. ఈ ఎగ్జామ్ ద్వారా ఎవరైతే టాప్ ర్యాంక్ పొందుతారో వాళ్ళందరికీ ఐఐటీస్లో సీట్ వస్తుంది. సో ఈ ఎగ్జామ్ కూడా మనకి 2 పేపర్స్ ఉంటుంది, 3 hours ఈచ్. అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఈ ఇయర్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఐఐటి రూర్కీ. అప్లికేషన్ కాస్ట్ వచ్చేసి జనరల్ ఓబీసీ మేల్కి 3200, ఫీమేల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1600. వన్స్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత JEADV.ac.in వెబ్సైట్ లోపలికి వెళ్తే మనం అడ్వాన్స్డ్కి వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత ఎవరికైతే ఐఐటీలో, ఎన్ఐటీలో, IIITలో సీట్ రాలేదు అని బాధపడే వాళ్ళు ఉన్నారో దానికి ఈక్వల్గా ఉండేది బిట్సాట్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్, పిలాని, గోవాలో ఉంది, దుబాయ్లో కూడా ఉంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 15 డిసెంబర్ నుంచి 16 మార్చ్ వరకు ఉంది. 15 ఏప్రిల్ నుంచి 17 ఏప్రిల్ వరకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఫేజ్ 1. ఫేజ్ 2 వచ్చేసి మే 24 నుంచి మే 26 మధ్యలో ఉంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్ మెయిన్గా వీళ్ళు టెస్ట్ చేస్తారు. ఎగ్జామ్ ఫీ వచ్చేసి బాయ్స్కి 3600 పర్ సెషన్, 2 సెషన్స్ కలిపి రాయాలంటే 5600. గర్ల్స్కి 3100 పర్ సెషన్, 2 సెషన్స్ కలిపి రాయాలనుకుంటే 4600. admissions.bits-pilani.ac.in ఈ వెబ్సైట్ లోపలికి వెళ్ళి బిట్సాట్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటీ, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి మనకి చెన్నైలో ఉంది. ఇది కూడా ఈక్వల్గా టాప్ ర్యాంక్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. చాలామంది అప్లై చేసుకునే ఎగ్జామే. ఈ అప్లికేషన్ వచ్చేసి మార్చ్ 31 వరకు మనకు ఆన్లైన్లో ఓపెన్ ఉంది. ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 28 నుంచి మే 3 మధ్యలో ఉంది. అప్లికేషన్ కాస్ట్ 1350. ఇక్కడ కూడా అగైన్ సేమ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ మాత్రం టెస్ట్ చేస్తారు. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే. www.vit.ac.in ఈ వెబ్సైట్ లోపలికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత బాగా డిమాండ్ ఉండే సౌత్ ఇండియన్ యూనివర్సిటీ వచ్చేసి SRM. ఈ SRM జేఈ వచ్చేసి మనకి SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ SRM మనకి అమరావతిలో ఉంది, చెన్నైలో ఉంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 విడతలుగా వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఫేజ్ 1 వచ్చేసి ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 28 మధ్యలో ఉంది. ఫేజ్ 2 వచ్చేసి జూన్ 10 నుంచి జూన్ 15 మధ్యలో ఉంది. ఫేజ్ 3 వచ్చేసి జూలై 4 నుంచి జూలై 5 మధ్యలో ఉంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఇందులో టెస్ట్ చేస్తారు. applications.srmist.edu.in/btech ఇక్కడికి వెళ్ళి కూడా మీరు SRM జేఈ అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ సౌత్ ఇండియాలో. ఇది కూడా ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూట్. మణిపాల్ ఇన్స్టిట్యూట్లో మార్చ్ 15 మనకి డెడ్ లైన్ ఇచ్చారు. ఫేజ్ 1 టెస్టింగ్ వచ్చేసి 3rd వీక్ ఆఫ్ ఏప్రిల్ 2026. ఫేజ్ 2 టెస్ట్ వచ్చేసి 3rd వీక్ ఆఫ్ మే 2026. ఇది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్టే. ఇక్కడ కూడా మనకి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టెస్ట్ చేస్తారు. అప్లికేషన్ కాస్ట్ వచ్చేసి జనరల్కి 600, సెలెక్టెడ్ స్పెషలైజ్డ్ కోర్సెస్ అయితే 1400. మణిపాల్.edu
ఇది కూడా మనం అప్లై చేసుకునే ఎగ్జామ్స్లో ఒక ఇంపార్టెంట్ ఎగ్జామే. ఆ తర్వాత కామెడ్కే. కర్ణాటకలో ఉండే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అయినా ఆర్వి కానీ లేకపోతే బిఎంఎస్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో మనకి అడ్మిషన్ కావాలి అనుకుంటున్నప్పుడు కామెడ్కే ఎగ్జామ్ రాయొచ్చు. కర్ణాటక ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటక. ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ షెడ్యూల్ 9th May 2026 ఉంది. 1 డేలో ఇది ఎగ్జామ్ ఉంటుంది. అప్లికేషన్ విండో క్లోజెస్ April 5th 2026. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ కాస్ట్ 1800. comedk.org ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుంటే కర్ణాటకలోని టాప్ యూనివర్సిటీస్ కాలేజెస్లో మనం బీటెక్ జాయిన్ కావచ్చు. ఆ తర్వాత అమృత విశ్వవిద్యాపీఠ వచ్చేసి మనకి సౌత్ ఇండియాలో మరొక టాప్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి డెడ్లైన్ 15th January 2026. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 29th January నుంచి 1st February వరకు ఉంది. phase 2 వచ్చేసి April 25 నుంచి 30 మధ్యలో ఉంది. ఇది వచ్చేసి AEEE ద్వారా జేఈ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే జేఈ రాసిన వాళ్ళు జస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది, వాళ్ళకి 500 రూపీసే. అమృత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటే 1300 రూపాయలు పే చేయాలి. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. 2 flexible testing phases for aspirant convenience, covers physics, chemistry and mathematics, quantitative aptitude. అప్లై చేసుకునే వెబ్సైట్ వచ్చేసి aee.amrita.edu amrita.edu. దాని తర్వాత ఐఐటీస్కి ఈక్వల్గా మన హైదరాబాద్లో ఉండే క్యాంపస్ ఐఐటి హైదరాబాద్. ఐఐటి హైదరాబాద్లో phase 1 February 2026లో ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ వచ్చేసి April 2026లో ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ఫీ వచ్చేసి మేల్ అప్లికెంట్స్కి 3000, ఫీమేల్ అప్లికెంట్స్కి 1500. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అయితే ఇక్కడ 2 రకాల టెస్టులు ఉన్నాయి. SUPR సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ 60 minutes, REAP రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ 120 minutes. ఎందుకంటే ఐఐటి హైదరాబాద్ రీసెర్చ్ ఓరియంటెడ్గా జరిగే ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇక్కడ మనకి రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా పెడుతున్నారు. SUPR కవర్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. REAP will have an emphasis on testing critical and creative thinking abilities of an applicant. సో ఐఐటి హైదరాబాద్లో ఎవరైతే బీటెక్ లాంటి ప్రోగ్రాంలో జాయిన్ కావాలి అనుకుంటే ugAdmissions.aiiti.ac.in వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయాలి. నెక్స్ట్ మరొక అద్భుతమైన ఇన్స్టిట్యూట్ ఐసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఐసర్లో వచ్చేసి మనకి బీరంపూర్లో ఉంది, భోపాల్లో ఉంది, కోల్కతాలో ఉంది, మొహాలీలో ఉంది, పూణేలో ఉంది, తిరువనంతపురం అండ్ తిరుపతి. ఇక్కడ మనకి వీళ్ళు ఆఫర్ చేసే కోర్స్ వచ్చేసి 5 years BSMS అంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, 4 years BS అండ్ 4 years బీటెక్. ఈ అన్ని ప్లేసెస్లో కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది. మార్చ్ 2026లో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ డేట్ అప్రాక్సిమేట్లీ మేలో ఉంటుంది. జూన్లో రిజల్ట్స్ వస్తాయి. ఎగ్జామ్ ఫీ వచ్చేసి OCBC విద్యార్థులకి 2000, SC ST విద్యార్థులకి 1000. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక్కడ ఐజర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఐఐటి విల్ కన్సిస్ట్ ఆఫ్ 60 questions, 15 questions each from biology, chemistry, mathematics and physics. Total duration of the test will be 180 minutes. Question will be multiple choice step. Each question will have only one correct answer. ఈ ఐసెస్లో అప్లై చేసినప్పుడు మనకి BS డిగ్రీ వస్తుంది. BS అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్, ఇంటిగ్రేటెడ్ అంటే MS కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనము ఇంజనీరింగ్ చేస్తే బీటెక్ అంటుంటాము, అబ్రాడ్లో మనం ఏమైనా ప్రోగ్రామ్ చేస్తే దాన్ని BS అంటాము. సేమ్ అలానే మన ఇండియాలో కూడా ఈ మధ్య కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కావచ్చు, లేకపోతే ఐజర్స్ కావచ్చు, BS లాంటి ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ కూడా ఈక్వల్ టు బీటెకే, దాని విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది అప్లై చేయాలి అంటే ఐసర్ admission.in ఈ వెబ్సైట్ లోపలికి వెళ్ళి మనం ఐజర్ అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మనకున్నది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET. CUET will be conducted in 13 mediums across India and abroad for admissions into undergraduate program for all central universities and state participating universities in India for academic year 2026-27. ఈ CUET ఎగ్జామ్ అనేది కేవలం సెంట్రల్ యూనివర్సిటీస్కి మాత్రమే కాకుండా కొన్ని స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ కొన్ని ప్రతిష్టాత్మకమైన కాలేజీలు CUET స్కోర్ని ఆధారంగా చేసుకొని కూడా అడ్మిషన్స్ ఇస్తాయి. కాబట్టి ఇఫ్ ఎవరైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హర్యానా సెంట్రల్ యూనివర్సిటీ ఇలా సెంట్రల్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ కావాలి అనుకుంటున్నప్పుడు ఇది అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఓపెన్ January 3, క్లోజెస్ January 30. ఎగ్జామ్ వచ్చేసి 11 నుంచి 31 May 2026లో ఉంది. ఇంకా ఎప్పుడు రిజల్ట్స్ అనేది మనకి చూపించరు. NTA వెబ్సైట్ చూడండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ఫీ వచ్చేసి 1000 rupees ఫర్ OC క్యాండిడేట్స్, 900 ఫర్ EWS క్యాండిడేట్స్, 800 ఫర్ BC క్యాండిడేట్స్, అప్ టు 3 subjects. అయితే మినిమమ్ ఆఫ్ 5 subjects ఇందులో మనం ఎగ్జామ్ రాస్తాం కాబట్టి ఆ రిమైనింగ్ పేపర్స్కి డిపెండ్స్ ఆన్ మనం ఎన్ని పేపర్స్ రాసుకుంటే అంత అమౌంట్ పెరుగుతూ ఉంటుంది ఎగ్జామ్ ఫీజులో. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే.
Candidate may choose up to a maximum of 5 subjects including language and general aptitude test. Fee will be calculated based on the number of subjects chosen by candidate. 50 questions for each test paper. All questions are compulsory. Duration for each test would be 60 minutes. ఈ CUET కూడా సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి అంటే ఒక మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్. అప్లై చేయాలి అంటే CUET.nta.nic.in ఈ వెబ్సైట్ లోపలికి వెళ్ళాలి. అండ్ తెలుగు స్టేట్స్లో మరీ ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్ర విద్యార్థులకి ఇంజనీరింగ్ అనగానే గుర్తొచ్చేది ఎఫ్సెట్. ఇది మనకి మెయిన్ ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పటిదాకా నేను చెప్పిన ఎగ్జామ్స్తో పాటు ఎలాగో ఇది అప్లై చేస్తాము. ఎఫ్సెట్ వచ్చేసి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. తెలంగాణలో వచ్చేసి మే 4వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మే 12 నుంచి మే 20 మధ్యలో ఉంది. ఎగ్జామ్ ఫీ వచ్చేసి తెలంగాణలో SC/STకి 500, అదర్స్కి 900. ఏపీలో SC/STకి 500, బీసీకి 550, అదర్స్కి 600. ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫ్లెక్సిబుల్ టెస్టింగ్ లొకేషన్స్. మీరు అప్లై చేసుకునేటప్పుడు మనము లొకేషన్స్ కూడా పెట్టుకుంటాము. కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఇది ప్యూర్లీ ఏపీ ఎగ్జామ్ రాస్తే ఏపీ ఇంజనీరింగ్ కాలేజీలకి, తెలంగాణ ఎగ్జామ్ రాస్తే తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్కి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉపయోగపడుతుంది. సో ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ SAT ఉంది, స్కాలర్స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇది వచ్చేసి విదేశాలలో బీటెక్ చేయాలి అనుకుంటే ఎగ్జామ్ రాస్తాము. బట్ ఈ ఎగ్జామ్ రాసి విదేశాలకు వెళ్ళకపోయినా కూడా మన రాష్ట్రంలో కూడా మహేంద్ర కావచ్చు, వోక్సన్ లాంటి యూనివర్సిటీస్ కూడా SAT స్కోర్ని యాక్సెప్ట్ చేస్తాయి. కాబట్టి ఇఫ్ ఎవరైనా ఈ ఎగ్జామ్స్ కాకుండా ఇంకా ఏదైనా ఎగ్జామ్ రాయాలనుకుంటే SAT లాంటి ఎగ్జామ్స్ కూడా రాసుకోండి. సో మీ ఇంజనీరింగ్ జర్నీ అనేది ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ కోర్స్ జర్నీ అనేది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నుంచే ప్రారంభమవుతుంది. ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడే యువర్ ఇంజనీరింగ్ డ్రీమ్ బిగిన్ విత్ ద రైట్ ఎగ్జామ్ అండ్ టైమ్లీ యాక్షన్. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే ప్రిపేర్డ్ అండ్ అన్లాక్ యువర్ ఇంజనీరింగ్ డ్రీమ్స్ ఇన్ 2026. సో మీరు ఏ ఎగ్జామ్ మిస్ అయినా భవిష్యత్తులో మనకు అది అవసరం అనిపిస్తే రాయకపోయి ఉంటే, ఒకటి ఫినాన్షియల్గా మనకి ఎఫెక్ట్ పడుతుంది, 2 అడ్మిషన్స్ దొరకక అనుకున్న బ్రాంచ్లో దొరకక కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీ క్యాపబిలిటీ ఏందో తెలుసుకొని ఈ ఎగ్జామ్స్ అన్నీ మీకు అవసరం అనుకుంటే రాయండి, లేదు లిమిటెడ్గా నాకు కొన్ని కావాలనుకుంటే కొన్నే రాయండి. బట్ ఎక్కువ రాసినప్పుడు మీకు ఆప్షన్స్ ఎక్కువ, అదొకటి గుర్తుంచుకోండి. అండ్ మీరు క్యాలెండర్లో ఇది నోట్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలలు కూడా అప్లికేషన్ డెడ్ లైన్ ఉంటాయి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి. ఎర్లీ 2026 మనకి ఎగ్జామ్ సీజన్ బిగిన్ అవుతుంది. స్టార్టింగ్లో మనకి ఇమ్మీడియట్గా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో. మిడ్ 2026 అంటే మే, జూన్, జూలై ఆ టైంలో మనకి అడ్మిషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. జూలైలో క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. మీ ఇంజనీరింగ్ కెరీర్ స్టార్ట్ అవుతుంది. స్ట్రాటజిక్ ఎగ్జామ్ సెలెక్షన్. ప్రయారిటైజ్ వైస్లీ. Choose exam based on your target institutes and eligibility criteria. Research each exam acceptance and align with your career goals. Stay updated. Visit official websites regularly for updates and application forms. Enable notifications for important announcements. ఇప్పుడు నేను చెప్పిన ఈ డెడ్ లైన్స్లో మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో అనుకోని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. అలాంటప్పుడు మనము రెగ్యులర్గా ఆ వెబ్సైట్స్ని చూస్తూ ఉంటే వాళ్ళు ఏం అప్డేట్స్ ఇస్తున్నారు, ఎగ్జామ్స్లో ఏమైనా మార్పులు చేశారా, సెంటర్స్ని ఏమైనా మార్చారా, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి. కాబట్టి రెగ్యులర్గా మీరు ఆ యూనివర్సిటీస్కి సంబంధించిన వెబ్సైట్స్ని చూస్తూ ఉండండి. నెక్స్ట్, ఈ ఎగ్జామ్స్ అన్నీ అప్లై చేసినా బాగానే ఉంది, మరి ప్రిపరేషన్ ఎలా? మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ప్రిపరేషన్. మ్యాక్సిమం స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ వాడుతూ ఉంటాము అండ్ మన ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే బుక్స్ వాడుతూ ఉంటాము. బట్ ఈ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారం ఉంటుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎక్కడ మనం వీక్ ఉన్నాము, టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, అన్ని క్వశ్చన్స్ ఇన్ టైంలో ఆన్సర్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ తెలుస్తుంటాయి. కాబట్టి మార్క్ టెస్ట్లు ఎక్కువ రాయడము. డెవలప్ ఎఫిషియంట్ టైం ఫర్ మేనేజ్మెంట్ స్కిల్స్. అంటే కొంతమంది ఎగ్జామ్ అయితే మంచిగా రాశాను కానీ టైం సరిపోలే అంటుంటారు. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఎక్కువ టెస్టులు రాస్తున్నప్పుడు మనకి ఇన్ టైంలో ఆ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్స్ చేస్తున్నామా లేదా కరెక్ట్గా టైం చూసుకుంటూ ఉంటాము. So master the NCERT foundation, advanced topics, core concepts, NCERT fundamentals. Build your preparation on solid NCERT foundation. These textbooks from backbone of most engineering entrance exams and provided the conceptual clarity you need. సో జనరల్గా అందరూ కూడా మీరు చదివే ఇంటర్మీడియట్ కాలేజీలో ఉన్న మెటీరియల్ వాడుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ కాకండి. ఈ సమయంలో మీరు ఏ మెటీరియల్ అయితే స్ట్రాంగ్గా చదువుతున్నారో దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఈ టైంలో మీరు సబ్జెక్ట్ మెటీరియల్ చేంజ్ చేసినా లేకపోతే
కాన్సెప్ట్స్ టీచింగ్ మెథడాలజీ చేంజ్ చేసినా కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి ఇప్పటిదాకా ఏ మెథడాలజీ అయితే యూజ్ చేస్తారో అలానే వెళ్తూ ఉండండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, ఇది అందరికీ తెలిసిందే. సో 100% కమిట్మెంట్, డెడికేట్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ టు ప్రిపరేషన్. 80% మాక్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ సిగ్నిఫికెంట్లీ. 60% time saved, efficient time management during exams. Regular practice with mock tests builds confidence, improves speeds, and help identify weak areas for focused improvement. Stay officially informed. Check official websites. Always verify information from official source for the latest updates and deadlines. Bookmark important sites. Save official exam portals and check them regularly. మీకు కనుక ల్యాప్టాప్ ఉన్నా సిస్టమ్ ఉన్నా ఆ వెబ్సైట్స్ అన్నింటిని బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. ఊరికే ఆ గూగుల్ ఓపెన్ చేసేసి మనము ఒక ఎగ్జామ్ పేరు కొట్టగానే దానికి రిలేటెడ్గా చాలా యాడ్స్ వస్తుంటాయి, కన్ఫ్యూజ్ అవుతుంటాము. సో అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని మీరు గూగుల్లో బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్, ఎనేబుల్ నోటిఫికేషన్స్, సెటప్ అలర్ట్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఎనీ చేంజెస్ టు ఎగ్జామ్ షెడ్యూల్. కొన్ని సందర్భాలలో మనము ఏదైనా యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు నోటిఫికేషన్స్ని మనము బ్లాక్ చేస్తే వాళ్ళు ఏం పంపిస్తున్నారో మనకు తెలియదు. సో కొన్ని సందర్భాల్లో స్పామ్ మెయిల్స్ కూడా వెళ్తుంటాయి. మీరు అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి అఫీషియల్ మెయిల్స్కి. కీ టు సక్సెస్, స్టే ఫోకస్డ్, కన్సిస్టెంట్ షెడ్యూల్, స్మార్ట్ ప్రిపరేషన్. మెయింటైన్ అన్వేవరింగ్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ గోల్స్ త్రూ అవుట్ యువర్ ప్రిపరేషన్ జర్నీ. ఎందుకు ఈ వర్డ్ వాడుతున్నాను? మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తుంది కేవలం ఎగ్జామ్ రాసి ఏదో క్వాలిఫై అయ్యాము అని చెప్పుకోవడానికి కాదు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని బేస్ చేసుకునే మనం జాయిన్ అయ్యే కాలేజు, చూస్ చేసుకునే కోర్సు, మనం కట్టే డబ్బులు, చదివే ప్లేసు అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ ఎగ్జామ్ మీదనే మీ 4 సంవత్సరాల ఇంజనీరింగ్ ఉంటుంది. ఆ 4 సంవత్సరాల ఇంజనీరింగ్ మంచి కాలేజీలో చదివినప్పుడే మీకు మంచి కెరీర్ కూడా వస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడూ కూడా మీరు మైండ్లో ఉంచుకొని కాన్సన్ట్రేషన్ చాలా సీరియస్గా ఉంచుకోండి. చాలామంది టైంపాస్కి ఏదో రాస్తున్నాం కదా ఒక ఎగ్జామ్ రాసి వస్తా, ఇది కాదు. ఈ ఫోకస్డ్గా మనము ఆ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు అదే లైఫ్ అనుకుంటున్నప్పుడు మనకు కొంచెం సీరియస్నెస్ పెరుగుతుంది. కన్సిస్టెంట్ షెడ్యూల్, ఫాలో ఏ రెగ్యులర్ స్టడీ రొటీన్ టు బిల్డ్ మాన్యుమెంటమ్ అండ్ రిటైన్ నాలెడ్జ్ ఎఫెక్టివ్లీ. స్మార్ట్ ప్రిపరేషన్, సక్సెస్ కమ్స్ ఫ్రమ్ డెడికేటెడ్ ఎఫర్ట్ కంబైన్డ్ విత్ ఇంటెలిజెంట్ స్టడీ స్ట్రాటజీస్. యువర్ యాక్షన్ ప్లాన్, రీసెర్చ్ అండ్ సెలెక్ట్, ఐడెంటిఫై టార్గెట్ ఎగ్జామ్స్ అండ్ ఇన్స్టిట్యూట్, రిజిస్టర్ ఎర్లీ, కంప్లీట్ అప్లికేషన్ బిఫోర్ డెడ్లైన్, ప్రిపేర్ స్ట్రాటజికల్లీ, ఫాలో NCERT సిలబస్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్, అచీవ్ సక్సెస్, ఎక్సెల్ ఇన్ ఎగ్జామ్స్ అండ్ సెక్యూర్ అడ్మిషన్. సో ఇప్పటిదాకా మనము ఎలా ప్రిపేర్ అవుతున్నాము ఏంటి ఇవన్నీ చాలా వీడియోస్ చూస్తుంటాము, మనకి కాలేజీలో చెప్తూ ఉంటారు, ట్రైనర్స్ చెప్తూ ఉంటారు, అన్నీ చేస్తాము. బట్ నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా స్టే ఇన్ఫార్మ్డ్, స్టే ప్రిపేర్డ్, స్టే మోటివేటెడ్. 100% మీరు ఎగ్జామ్స్లో మంచి విజయం సాధిస్తారు, మంచి కళాశాలలో మీరు సీట్ పొందుతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. సో చూస్తారు కదా, ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం ద్వారా మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. మీరు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు, ఎందుకంటే సిలబస్ సేమ్ కాబట్టి. సో సింగిల్ ఎగ్జామ్, లిమిటెడ్ ఆప్షన్స్, మల్టిపుల్ ఎగ్జామ్స్, మల్టిపుల్ ఆప్షన్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.